వెల్కమ్ బ్యాక్ ఎస్కేఎస్ ఫ్లై టీవీ. ఈరోజు మనం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మనూర్ మండల పరిధిలో ఉన్నటువంటి షెల్గిరా గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సిహెచ్ శ్రీశైలం గారితో మనం ఉన్నాం. ముందుగా వారితో పరిచయం చేసుకుందాం. ముందుగా ఎస్కేఎస్ ఫ్లై టీవీ గారికి నా యొక్క నమస్కారములు. ముఖ్యంగా మా గ్రామ అభివృద్ధి కొరకు నేను ఇంతకుముందు 2013లో కూడా సర్పంచ్గా పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓడిపోవడం జరిగింది. దాని తర్వాత 2018 నుంచి కూడా ఇప్పటి వరకు ప్రజెంట్ వరకు కూడా నేను డిగ్రీ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. అయితే గ్రామ అభివృద్ధి కొరకు నేను సమస్యల కోసం యువత ముందుకు రావాలనే ఉద్దేశంతో ఇక్కడ సర్పంచ్గా పోటీ చేయడం జరుగుతుంది. వారు ఏంటంటే మా యొక్క గ్రామ పెద్దలు మరియు యువకులు యొక్క ఎక్స్ జడ్పీటీసీ అయినటువంటి నిరంజన్ మరియు సర్పంచ్ అయినటువంటి పురంజన్, అదేవిధంగా మా గ్రామ పెద్దలైనటువంటి చోటు పటేల్, వాళ్ళందరి యొక్క సహకారంతో సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడం జరుగుతుంది. అంటే మీ గ్రామానికి సంబంధించినటువంటి ప్రధాన సమస్యలు ఏమైనా ఉన్నాయా? వాటిని ఎట్లా గుర్తించారా ఇప్పటి వరకు? అంటే మీరు ప్రచారం చేస్తున్నప్పుడు ఏమైనా ఎదురు వచ్చినాయా సమస్యలు అలాంటివి? అంటే సైడ్ డ్రైన్స్ మరియు సీసీ రోడ్ వ్యవస్థ అనేటటువంటిది కొద్దిగా లేదు. మా యొక్క గవర్నమెంట్ అనేటటువంటిది ఉంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మరియు ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి, ఎంపీ సురేష్ షెట్కార్ గారి యొక్క ప్రోద్బలంతో మేము గ్రామ అభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా తీసుకున్నట్లయితే మాకు హై స్కూల్ అనేటటువంటిది ఉన్నది, ఉన్నత పాఠశాల, కానీ దానికి ఒక కంపౌండ్ వాల్ అనేటటువంటిది లేదు. సరైనటువంటి ఇవి బాత్రూమ్స్ కూడా లేవు. ఆ సమస్యకి ఏంటి అంటే మేము సర్పంచ్ గెలిచిన తర్వాత వెంటనే వాటిని అభివృద్ధిలోకి తీసుకొచ్చి దాని యొక్క ప్రయత్నం చేస్తామని కోరుకుంటున్నాను. అంతేకాకుండా అంటే ఊరికి సంబంధించినటువంటి ఓటర్లకి ఇంకేమైనా హామీలు ఇవ్వబోతున్నారా కొత్తగా? గ్రామ అభివృద్ధి కొరకు మా గ్రామంలో ఉన్నటువంటి నీటి సమస్య కానీ, అదేవిధంగా సీసీ రోడ్లు కానీ, అదేవిధంగా సైడ్ రోడ్స్ కానీ, అదేవిధంగా మా గ్రామంలో ఉన్నటువంటి ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉంది, హై స్కూల్ ఉంది. 2 స్కూళ్ళకు కూడా కంపౌండ్ వాల్ లేదు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి బాత్రూమ్లు కూడా లేవు. కాబట్టి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, నేను సర్పంచ్ గెలిచిన తర్వాత వాటిని ఎమ్మెల్యే మరియు ఎంపీ యొక్క సహకారంతో వాటిని అభివృద్ధి చేసి వాటి యొక్క ప్రయత్నం వాటిని నిర్మించడానికి నా వంతుగా సర్పంచ్ గెలిచిన తర్వాత కృషి చేస్తానని చెప్తున్నాను. అంటే మీరు ఫైనల్గా మా ఎస్కేఎస్ ఫ్లై టీవీ తరఫున ఓటర్ మహాశయులకు ఏమి చెప్పబోతున్నారు? అంటే ఏ గుర్తుంది, మీ గుర్తులకు సంబంధించినటువంటి మీ ఏ విధంగా ఓటేయమని అడుగుతారో చెప్పండి. అయితే మా గ్రామ ప్రజలకు, యువకులకు, పెద్దలకు అందరికీ తెలియజేయండి ఏమనగా అంటే, నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని. అదేవిధంగా నా యొక్క గుర్తు సీరియల్ నంబర్ 2 అయినటువంటి కత్తెర గుర్తు పైన ఓటేసి నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.